పూర్వం బ్రాహ్మణులు నిజంగా శూద్రులకి చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదా? మీకు చాలా సార్లు డౌట్ వచ్చే ఉంటుంది. అప్పటి రికార్డులను చూస్తే బ్రాహ్మణుల కంటే శూద్రుల పిల్లలే ఎక్కువ సంఖ్యలో చదువుకునే వాళ్ళు. ఆ స్కూళ్లు మరెక్కడో కాదు, గుడి లోపలనే విద్యార్థులకు విద్యాభ్యాసం చేసేవారు. ఒక ప్రసిద్ధ చారిత్రకవేత్త ధర్మపాల్ గారు రచించిన ద బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో ఆయన ఒక సర్వేను పేర్కొనడం జరిగింది. ఫిబ్రవరి 1825లో బ్రిటిషర్స్ మన భారతీయ విద్యా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సర్వేను చేపించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో దాదాపు 30,479 బ్రాహ్మణుల పిల్లలు చదువుకోగా శూద్రుల పిల్లలు 75,943 విద్యను అభ్యసిస్తుండే. ఆ విద్యా విధానం ఎలా ఉండేదంటే చెప్పులు కుట్టడం, కుండలు చేపియడం కాకుండా రామాయణం, మహాభారతం, పంచతంత్రం, వేదాల అభ్యాసం విద్యార్థులకు నేర్పేవారు. దీంట్లోనే సంస్కృత భాషను కూడా చేర్చారు. అప్పటి సమాజంలో మనమందరం సమానంగా జీవిస్తున్న సమయంలో ఈ బ్రిటిషర్స్ హిందూ ముస్లింల మధ్య ఆందోళనలు తెచ్చినట్టు హిందువులలో అంతర్గంగా వందల జాతుల కులాల పేరున మనల్ని విడదీసి వెళ్లిపోయారు. ఇప్పటికీ మనం కులం, మతం అనుకుంటూ కొట్టుకుంటూ ఉండడం మన దరిద్రం.